మనకు ఆకునూరి మురళి ఎరక మాజీ ఐఏఎస్, ఆయనకు సంబంధించి ఒక ముచ్చట ఏమొచ్చిందంటే, ఆయన విద్యాశాఖకి ఇప్పుడు ఏమున్నాడో తెలుసు మనందరికీ కూడా. అయితే ఆయన వచ్చినాక మారుతుందేమో అనుకున్నాం. ఆ విద్యా కమిషన్కి చైర్మన్ ఉన్నాడు కాబట్టి ఆయన వచ్చినాక కొన్ని మార్పులు వస్తాయేమో అనుకున్నాం. కానీ ఆయన ఏమంటున్నాడంటే డైరెక్ట్గా ఆయన మాటల్లోనే మనం ఆయనతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. విద్యాశాఖ విషయంలో రేవంత్ రెడ్డి తీరు సరిగా లేదు. సీఎం మీద విమర్శలు చేసిండు ఆకునూరు మురళి. అదే కమిషన్ ఉండి, అంటే నేను ఏమంటానంటే ప్రభుత్వంలో ఉండి కూడా ఆయన, అంటే గతంలో కూడా కేసీఆర్ మీద మస్తు మాట్లాడిండు, ఇప్పుడు ఈయన మీద కూడా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే ఆయన కూడా అర్థమైపోయింది. ఇప్పుడు చూడండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే విద్యాశాఖ మంత్రి కాబట్టి ఆయన ఈ శాఖకు ఎక్కువ సమయం ఇవ్వాలి, ఈ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్. 2 ఏళ్ళు అయిపోయినాయి, అప్పుడే చివరి సంవత్సరం ఎన్నికలే ఉంటాయి, అదందరికీ ఎరక. మనకి ఇవి ఉన్నది 2 ఏళ్ళు. ఈ 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం విద్యారంగం కోసం ఇంకా ఎక్కువ సమయం, వనరులు, బడ్జెట్ వెచ్చించాలి. ముఖ్యమంత్రి అధికారుల ఈ రంగంలో ఇంకా ఎక్కువ పనిచేయాలి. ఈ మధ్య నిర్లక్ష్యం కొంచెం ఎక్కువనే అయ్యింది, అది కరెక్ట్ కాదు. గురుకులాలను చూస్తే చెప్పొచ్చు ఏం జరుగుతూ ఉంది, విద్యారంగం మీద వాళ్ళ దృష్టి ఎంత ఉంది. విద్యార్థుల నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ గురించి చూస్తే చెప్పొచ్చు వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంది అని. సో మధ్యాహ్న భోజనం నాణ్యత లేక పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారనే మేము నివేదిక ఇచ్చినాం. మధ్యాహ్న భోజనం వండే స్వయం సహాయక గ్రూపుల మహిళలు వాళ్ళ సొంత పైసలు పెట్టుబడులు పెట్టి పిల్లలకు వండి పెడుతున్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం సమయానికి బిల్లులు చెల్లించక అప్పుల పాలవుతున్నారని చెప్తూ వారికి ఎప్పుడో 5 ఏళ్ల క్రితం రేట్లు ఇస్తే వారు ఎలా బతకగలుగుతారు? ఇలా వాళ్ళది కూడా పెద్ద బాధనే ఉన్నది. రేట్లు పెరుగుతూ ఉంటే సంసారాలే నడపలేకపోతా ఉన్నారు. ఆడ అప్పులు తెచ్చి ఆడ నడుపుతారా? నాకు అర్థం కాదు. కాంట్రాక్టర్లు, చిన్న కాంట్రాక్టర్లా, లేం పెద్ద బడా కాంట్రాక్టర్లా, బ్యాంకుల లోన్లు తెచ్చి తర్వాత ఎగ్గొట్టి, లేకపోతే వాళ్ళకి కిస్తులు కట్టక, మిత్తులు కట్టక, లేకపోతే అంతకుముందు పెద్ద ప్రాజెక్టులు చేస్తుండే డబ్బులు ఉన్నోళ్ళు కాదు కదా. చిన్న కాంట్రాక్టర్లు ఊర్లలో ఉండే చిన్న జీవితాల మీద ఏందో నాకు అర్థం కాదు. 3 లక్షల కోట్ల బడ్జెట్ పేరుకేమన్నది. సో వారికి వారానికి ఒకసారి చెల్లింపులు జరపాలని 3 నెలలకు 6 నెలలకు ఇస్తే వారికి ఇబ్బంది అవుతుందని మేము సూచించాం. ఇగో మనం ఎట్లా పెడితే అట్లా పిండి కొద్ది రొట్టె, మనం ఇచ్చే పైసను బట్టే మన పిల్లకాయలకి, మన పొరగాళ్ళకి భోజనాలు పెడతారు. మనోడు సక్క ఇయ్యకపోతే వాళ్ళు ఎడకెళ్ళి తెస్తారు, గదే నీళ్ళ షారు పోస్తారు, గదే పురుగులు అన్నం పెడతారు. వానికి ఏం అక్కరా? వాని పిల్లల ఉంటే వాళ్ళ పిల్లలు చదువుకుంటే ఇంటికాడికెళ్ళి డబ్బా కట్టి తెస్తారు, లేదా మన ఇంటికాడ తినబెడతారు. కానీ వాళ్ళకు కూడా రాంది ఎడికెళ్ళి చేస్తారు. వాళ్ళ కడుపు నిండా పెట్టింది వాళ్ళు ఎందుకు అప్పులు చేస్తారు? ఓ వారానికి వస్తారు, 10 రోజులకు వస్తారు, ఇస్తే జర నయం అవుతుంది. కానీ 3 నెలలు 6 నెలలు పెండింగ్లు, గాల కోసానికి ఏం ఆలోచించకపోతే ఎందుకయ్యా ప్రభుత్వం? డైరెక్ట్గా ఎవరు చెప్పిరా ఇది? మేము అంటేనేమో మమ్మల్ని అన్నారు. మరి మీ విద్యాశాఖ కమిషన్ సంబంధించిన చైర్మన్ అంటా ఉన్నాడు ఈ సూచనలు 3 నెలల క్రితం విద్యాశాఖకు రిపోర్ట్ ఇస్తే అస్సలు పట్టించుకోవడం లేదని చెప్తారు. అయిపోయిందా? నాశనం అయిపోయిందా? ఎక్కడుంది వేళ విద్యాశాఖ? ఏం పనితీరు? అరే మంత్రి పదవులు ఇయ్యండాయా, మీ దగ్గర ఎందుకు పెట్టుకుంటారు? నీ ఇంటి రాజులకు పదవులే ఉన్నాయి అన్అఫీషియల్గా. ఈ రేవంత్ రెడ్డికి మరి బుద్ధి ఉందో లేదో, ఇంట్రెస్ట్ ఉందో లేదో నాకు అర్థమవుతలేదు. కానీ హోంశాఖ నీ సంకలనే పెట్టుకున్నావు, విద్యాశాఖ నీ భుజం మీద పెట్టుకున్నావు, అన్నీ నువ్వే పెట్టుకుంటట్టయితే మరి ఏం నడుస్తూ ఉంది అసలు? ఆ శాఖలో మరి పనితీరు ఎట్లా, మెరుగు ఎట్లా, సంస్కరణలు ఎట్లా, అవన్నీ ఎప్పుడు రావాలి డెవలప్మెంట్స్? అవన్నీ వదిలేసిరు. ఫస్ట్ నీ దగ్గర ఉన్నటువంటి ఆ మంత్రి పదవుల్ని బీసీలకు ఇస్తాము, బీసీలకు 42%, బీసీలకు రిజర్వేషన్ అని మేము ఇస్తామంటారు కదా, మొదలు తీసుకుపోయే పదవులు ఇచ్చేసాయి. ఫస్ట్ నువ్వు ముఖ్యమంత్రి దిగిపోయి ఒక బీసీని పెట్టు. నిజంగా బీసీలకు మీకు ఇచ్చే ఇష్టం ఉంటే కనుక కనీసం నీ దగ్గర ఉన్న విద్యాశాఖ, హోంశాఖ ఉన్న బీసీలకి ఇచ్చినవా? ఇయ్యవు. ఏ శాఖలు ఇచ్చినావు? వాకిటి శ్రీహరి మొన్న ఇక ఏడుసులో ఒకటి తక్కువ, పొన్నం ప్రభాకర్ ముందట ఆ వీడియో కూడా చూపిస్తానండి మీకు. ఆయన ఏమన్నాడు తెలుసా? మత్స్య శాఖ ఇచ్చిర్రు, పశుసంవర్ధక శాఖ ఇచ్చిర్రు, స్పోర్ట్స్ ఇచ్చిర్రు, నాకు ఇలా ఏది కూడా చక్కగా లేదు, అన్ని ఖరాబ్ చేసిన తర్వాత తెచ్చి నా నెత్తి మీద పెట్టిర్రు, నేను ఏం చేయాలి చెప్పురు ఇలా అంటా ఉన్నాడు. ఆయన బాధపడుతున్నాడు. నేనేం చేయలేని పరిస్థితుల్లో తీసుకొచ్చి నా చేతిలో పెట్టిరు శాఖ అంటా ఉన్నాడు. కనీసం ఒక పని చేసే శాఖను, అంటే ఆయన కూడా నేనేమంటా ఉన్నా తెలుసా, అవకాశం ఇచ్చిర్రా నీకు, ఏం నిలబెట్టుకున్నావు? ఆయన బీసీ మంత్రి అయినప్పుడు కూడా నేనేమంటా ఉన్నా, సరే రానోడు రాకేడిసాడు, వచ్చినోడు ఇట్లేడబట్టే నువ్వు తీసుకురావా సంస్కరణలు? నీతోనైతే పట్టు ముఖ్యమంత్రి ఇంటి కాడ కూర్చో రోజు, నా అన్న నా శాఖలో ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి, ఇలా స్కాములు జరిగినాయి, ఇలా ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ కూడా సార్ట్అవుట్ చేయాలి, ఇవన్నీ కూడా క్లియర్ చేసుకున్నాకనే మనం ముందుకెళ్దాం, లేదా నాకు ఇంత కేటాయింపులు జరపండి, మరి బడ్జెట్లో నాకు ఎంత పెట్టిరని చెప్పి అడిగే దమ్ము లేదా? లే. మంత్రి పదవి ఇస్తే తీసుకోవాలి, నాతో కాదని చెప్పి పబ్లిక్లీ చెప్పేసేయాలి. అంటే పదవి నీకు రావాలి, మందికి పంగనామాలు పెట్టాలి. ఇదే నువ్వు చేస్తున్న పని. వాకిటి శ్రీహరి చేసుకుంటే ఏం రోగం మరి? లేలే, మంత్రి పదవి ఆయనకు అనుకున్నది కావాలి, శాఖలు పోర్ట్ఫోలియోలన్నీ ఆయన ఊహించినవి కావాలి. నేను 2 మాట్లాడుతున్నాయి ఇలా. ఒకటి బీసీలకు ఇచ్చేది అల్కటి, ఎస్సీలకు ఎస్టీలకు ఇచ్చేది ఏదో మీద ఇచ్చిరా అంటే ఇచ్చిరు. అసలు శాఖలన్నీ వాళ్ళ తాడ పెట్టుకుంటారు, అగ్రవర్ణాల తాడ. ఇది బయట ఉన్న వాదన చెప్తా ఉన్నా నేను. పైగా ఇప్పుడున్న శాఖలన్నా ఇవ్వాలకంటే ఇయ్యడు.
అవి పెద్దవి కదా, ఇస్తే మళ్ళీ ఆయన పేరు పోతుంది కదా.